శబరిమల సంచలనం. శబరిమలలో 4.5 కిలోల బంగారం ఎక్కడుంది? సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ శబరి మాలలు వేస్తూ ఉన్నారు. చాలా సంక్రాంతికి శబరికి పోతారు చాలామంది. సో ఈ క్రమంలో చాలామంది కూడా ఇప్పుడు అంతా కూడా దీనిపైన కొంత ఎక్కువ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో తెచ్చినప్పుడేమో 42.8 కిలోలు ఉందట, తిరిగి ఇచ్చిందేమో 38.25 కిలోలు, అంటే దాదాపు 4.5 కిలోల బంగారం తగ్గి ఇచ్చిరట. అయ్యపాలెం బంగారం తొడుగులు దేశమంతా తిప్పారు. మరమ్మత్తు పేరుతో రవాణాకు 39 రోజులు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు, ఇళ్లకు కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలో సంచలన విషయాలు. విజయ్ మాల్యా 1998లో ఇచ్చినటువంటి విరాళం 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నడుం బిగించిన హైకోర్టు దగ్గర కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో బంగారం 4.5 కిలోల బంగారం అంటే ఒక్కొక్క దగ్గర పోయినప్పుడల్లా తరుగు తీస్తూ ఉంటారు. నాకు తెలిసి అది కాస్త తులం పోయి 4.5 కిలోలు అయినట్టు కనబడతా ఉంది. సో చూద్దాం ఒకసారి డీటెయిల్గా. శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్నటువంటి ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపి ఆయనకు కిలోల కొద్ది బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుల పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది. పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములు కాగా, దేవస్థానం 42.8 కిలోల బరువు ఉన్నటువంటి బంగారం పూతతో కూడినటువంటి రాగి తొడులను ఆయనకి ఇచ్చింది. చివరకు మెరుగులు దిద్దించి అప్పగించినటువంటి రాగి బంగారు తొడుల బరువు కేవలం 38.25 కిలోలు, అంటే 4.5 కిలోలు తేడా వచ్చింది. తగ్గినంత బంగారమేనని అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం చేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉండి కృష్ణన్ పొట్టి ముందుకొచ్చాడు. అయితే గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసిన వాడే కావడం గమనార్హం. మొదట 2019 జూలైలో పాదపీఠాలు తొడుల మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జూలై 19న పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేగా 42.8 కిలోలు అని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు విగ్రహ తొడులతో కూడినటువంటి కంటైనర్ బయలుదేరింది. చెన్నైలో బంగారు తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్ కు చేరగానే అక్కడ ఉద్యోగులు తూకం వేగా 38.25 కిలోలు ఉన్నట్టు తేలింది. కంటైనర్ లో ఎక్కించినటువంటి 42.8 కిలోలు ఉన్నట్టు బంగారం తాపడం ఉన్న రాగి తొడుగులు కిందికి దింపగానే 4.5 కిలోలు ఎలా తగ్గాయనేదే ప్రశ్న. అంటే బయలుదేరే ముందేమో 42.8 కిలోలు ఉన్నది, అక్కడ ఆ యొక్క షాప్ అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి 38.2, అంటే దాదాపు 4.5 కిలోల బంగారం తరుగు అయిపోయింది. ఎంత మోసం జరిగిందో చూడండి ఒకసారి. దీనికి తోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలో వర్క్షాప్ చేయడానికి 39 రోజులు పట్టిందట. అబ్బాబాబాబా, కంటైనరు శబరిమల నుంచి చెన్నైకి చేరడానికి, అంటే కేరళ నుంచి తమిళనాడు రావడానికి 1 డే అయిపోతుంది. అలాంటిది 39 రోజులు పట్టిందట. జూలై 20న బయలుదేరితే ఆగస్టు 29కి చేరింది. ఆ 39 రోజుల్లో ఏం జరిగిందనే దాని మీద తాము పరిశోధించామని, సంచలనాత్మక విషయాలు తెలిసాయని ఎన్డీటీవీ ప్రకటించింది. కంటైనర్ కొట్టాయంలోని ఒక ప్రైవేట్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాలు, బెంగళూరులోని శ్రీరాంపూర్లో అయ్యప్ప ఆలయానికి వెళ్ళినట్లు తెలిపింది. చెన్నైలో ఉంటున్నటువంటి ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేట్ పూజ కూడా వీటిని తీసుకెళ్లినట్లు ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా చూపిస్తుంది. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్షాప్కు వచ్చిన విగ్రహాల తొడుగులకు మెరుగులు దిద్ది సెప్టెంబర్ 11న తిరిగి దేవస్థానానికి పంపారు. వర్క్షాప్కి వచ్చినప్పుడు వాటి బరువు 38.25 కిలోలు ఉంటే ఉన్ని కృష్ణ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దించాడు. సొంత బంగారం కలిపినప్పటికీ వర్క్షాప్కు ఎంత బరువుతో వచ్చిందో అంత బరువుతో తిరిగి పంపించడం గమనార్హం. మరోవైపు తగ్గిన 4.5 కిలోల బంగారం గురించి అడిగిన వారు లేరు, చెప్పిన వారు లేరు. అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమయ్యాయని అడిగిన వారు కూడా లేరు. చివరకు 2019 డిసెంబర్లో పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని, అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటారని స్వయంగా దేవస్థానానికి ఈమెయిల్ పెట్టారు. దీంతో దేవస్థానం బంగారం దాత చేతిలో ఉందన్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. వరుస కథలు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. 2021లో దీనిపై దర్యాప్తులకు హైకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ద్వారపాలకుల విగ్రహాల తోడు విషయంలో 4.5 కిలోల బంగారం తేడా ఉందన్న విషయం బయటకు వచ్చింది. నిజానికి 2018లో కూడా ఇతనికి ప్రధాన ద్వారం బంగారు తాపడం మెరుగుపెట్టే బాధ్యతను అప్పగించారు. ఆయన ఏకంగా ప్రధాన ద్వారాన్ని చెన్నైకి తీసుకెళ్లి బంగారు తాపడం పెట్టించుకొచ్చారు. ఆ సమయంలో దేవస్థానమే ఆయనకు 474 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. కొత్తగా తాపడం చేసిన ఆలయ ద్వారాలను ఉన్ని కృష్ణ పొట్టి 2019 మార్చిలో కేరళకు తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమంలో ఆలయ పెద్దలకు అప్పగించాడు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే దేవుణ్ణి కూడా వదిలిపెడతారు, దేవుని బంగారాన్ని, భూములని, అసలు దేవాలయాలనే ఉంచలేరు. నిన్న మేము ఫిల్మ్ నగర్ స్టోరీ నేను చేసిన,
దేవాలయాలను కూల్చేసినటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ సమాజంలో మేము హిందుత్వానికి బ్రాండ్ నెంబర్ చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఈ హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏంటంటే చాలా వరకు, అంటే అందరు అనట్లేదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ హిందుత్వాల మీద విపరీతంగా మాట్లాడే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కేవలం అమ్ముడు పోవడానికి మాత్రమే హిందుత్వవాదాన్ని లేపుతా ఉన్నారు. ఈరోజు చాలా అంశాలను మీరు రాసి పెట్టుకుని చాలా అంశాలు కూడా అమ్ముడు పోయి ఏమైనా అంటేనేమో ఫస్ట్ ఒక రకంగా ఉద్యమం చేస్తారు, ఆ మీడియాలో హైప్ రాగానే డబ్బులు తీసుకొని వెనకడిగేస్తారు. చాలా సందర్భాల్లో ఇప్పుడు ఫిల్మ్నగర్ టెంపుల్లో ఉంది, మొన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ జరిగింది. సో ఏమైనాయి, ఒకరు 1 or 2 days పెద్ద మీడియాలో హైప్ ఇస్తారు, దాని తర్వాత ఏమవుతుంది, అమ్ముడు పోతారు, పక్క తప్పుకుంటున్నారు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. మాల్యా ఇచ్చింది 30 కిలోలు, క్రిమినల్ కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం అంటూ చూస్తాం. దేవాలయం తప్పు చేయలేదు విజయన్ అంటూ ఆయన చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా 4.5 కిలోల బంగారాన్ని దొంగిలించారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. శబరిమల సంచలనం, శబరిమలలో 4.5 కిలోల బంగారం ఎక్కడుంది? సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ శబరి మాలలు వేస్తూ ఉన్నారు, చాలా సంక్రాంతికి శబరికి పోతారు చాలామంది. సో ఈ క్రమంలో చాలామంది కూడా ఇప్పుడు అంతా కూడా దీనిపైన కొంత ఎక్కువ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో తెచ్చినప్పుడేమో 42.8 కిలోలు ఉందట, తిరిగి ఇచ్చిందేమో 38.25 కిలోలు, అంటే దాదాపు 4.5 కిలోల బంగారం తగ్గి ఇచ్చిరట. అయ్యప్ప ఆలయం బంగారం తొడుగులు దేశమంతా తిప్పారు. మరమ్మత్తు పేరుతో రవాణాకు 39 రోజులు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇళ్లకు కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలో సంచలన విషయాలు. విజయ్ మాల్యా 1998లో ఇచ్చినటువంటి విరాళం 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నడుం ఇచ్చిన హైకోర్టు క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. సో బంగారం 4.5 కిలోల బంగారం అంటే ఒక్కొక్క దగ్గర పోయినప్పుడల్లా కొత్త అరుగు తీస్తూ ఉంటారు. నాకు తెలిసి అది కాస్త తులం పోయి 4.5 కిలోలు అయినట్టు కనబడతా ఉంది. సో చూద్దాం ఒకసారి డీటెయిల్గా. శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్నటువంటి ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుకునే వ్యక్తిని దాతగా చూపి ఆయనకు కిలోల కొద్ది బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుల పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది. పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములు కాగా దేవస్థానం 42.8 కిలోల బరువు ఉన్నటువంటి బంగారం పూతతో కూడినటువంటి రాగి తొడులను ఆయనకి ఇచ్చింది. చివరకు మెరుగులు దిద్దించి అప్పగించినటువంటి రాగి బంగారు తొడుల బరువు కేవలం 38.25 కిలోలు, అంటే 4.5 కిలోలు తేడా వచ్చింది. తగ్గినంత బంగారమేనని అనుమానిస్తున్నారు. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం చేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉండి కృష్ణన్ పొట్టి ముందుకొచ్చాడు. అయితే గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసిన వాడే కావడం గమనార్హం. మొదట 2019 జూలైలో పాదపీఠాలు తొడుల మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జూలై 19న పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేగా 42.8 కిలోలు అని తేలింది.